కష్టాలను కన్నీళ్లను ఎదుర్కోవడం ఎలా అనే ఒక మంచి అంశాన్ని ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. మరి ఇక్కడ కూర్చున్న వారిలో, ఈ వాక్యం వింటున్న వారిలో కష్టాలు కన్నీళ్లు ఇదిగో కాలుస్తున్న వారు ఉన్నారు, శ్రమలు అనుభవిస్తున్న వారు ఉన్నారు. అలాగే నాకు ఏ శ్రమ లేదండి, ఏ కష్టము లేదండి అనేవారు కూడా లేకపోలేదు. కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు కష్టాలు లేకపోవచ్చు, భవిష్యత్తులో ఒకవేళ వస్తే దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలో ఈరోజు మనందరం కూడా ఒక మంచి అంశాన్ని ఆలోచన చేద్దాము. మరి మనం చూడగలిగితే దావీదు గారు ఎప్పుడైతే గొలియాతును చంపాడో అక్కడ ఉన్న కొంతమంది స్త్రీలు దావీదుకు 10,000 స్తుతులు, తర్వాత సౌలుకు 1,000 కొలది స్తుతులని ఎప్పుడైతే వారు పాడారో అప్పుడు వెంటనే సౌలుకు అసూయ ప్రారంభమైంది. ఒక బాలుడికి ఏమో 10,000 స్తుతులట, నాకేమో 1000 స్తుతులట అని అసూయ ప్రారంభమైంది. ఇక అప్పటి నుండి ఎక్కడ నాకంటే మించిపోతాడో ఏమో, ఎక్కడ నాకంటే గొప్పవాడు అవుతాడో ఏమో అని అసూయతో ఏం చేశాడు అంటే దావీదును చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్నోసార్లు తప్పించుకున్నాడు, ఈటలు విసిరాడు, మరి సౌలు రాజు తప్పించుకున్నాడు. అలా ఇక ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఆలోచించాడు. ఎవరైతే సౌలు భయపడతాడో ఆ ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోతాడంటే, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అకీషు రాజు దగ్గరికి వెళ్ళిపోతాడు. అకీషు రాజు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి అక్కడ ఆయన దావీదుతో వెళ్ళిపోయిన వారందరికీ సిగ్లగ్ అనే ఒక ప్రాంతంలో వీళ్ళకు ఒక స్థలాన్ని ఇస్తాడండి. ఆ ప్రాంతంలో మీరు నివసించండి అని ఒక స్థలాన్ని ఇస్తాడు. ఇలా దావీదు ఈ జనులందరూ అలా బ్రతుకుతున్నప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు అండి, ఒక రోజు ఏం జరిగిందంటే ఈ ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుల మీదకి యుద్ధానికి వెళ్ళాలి అనుకుంటున్నారు. అప్పుడు వెంటనే అకీషు రాజు దావీదును పిలుస్తాడు. ఎందుకో దావీదు ఇంతకాలం నీవు ఇశ్రాయేలుల వైపు మాతో యుద్ధం చేశావు, ఇప్పుడు మా పక్షాన ఉండి ఇశ్రాయేలుల మీదకి మేము వెళుతున్నాము, నీవు కూడా మాతో రావాలి అప్పుడు దావీదు గారు కూడా నేను కూడా రాజా మీ శత్రువులతో యుద్ధం చేయడానికి నేను వస్తాను అన్నప్పుడు అక్కడ కొంతమంది సర్దారులు ఉంటారు. ఫిలిస్తీ అంటే 5 పట్టణములు కలిగిన వారు. ఈ 5 పట్టణాలలో సర్దారులు ఉంటారు. ఇప్పుడు మనం చూడగలిగితే మన భారతదేశం, ఈ భారతదేశంలో రాష్ట్రాలు ఉన్నాయి, స్టేట్స్ ఉన్నాయి కదమ్మా. స్టేట్స్కి ఎవరు ఉంటారు? ముఖ్యమంత్రి ఉంటారు, చీఫ్ మినిస్టర్ ఉంటారు కదమ్మా. అలాగే ఇండియాకి ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. ఆ రోజుల్లో కూడా ఈ ప్రాంతాలకు అధికారులుగా సర్దారులు ఉండేవారు. వీళ్ళందరి మీద ఎవరు ఉంటారు అంటే రాజు ఉంటాడు. ఈ సర్దారులు అందరూ కూడా ఏంటి రాజా, ఎవరిని వెంటబెట్టుకొని వద్దాం అనుకుంటున్నావు నువ్వు? అసలు దావీదంటే ఎవరు నీకు తెలియదా? మన గొలియాతును చంపినవాడు. ఒకవేళ యుద్ధ రంగానికి వచ్చి అటువైపు వెళ్ళిపోయి మళ్ళీ మన మీదకి యుద్ధం వచ్చాడనుకోండి, దావీదంటే ఎవరు అనుకుంటున్నారు? కత్తి పట్టాడా? 10,000 మంది తలలు తెగదరికేవాడు దావీదంటే. కాబట్టి ఆ దావీదును మనతో యుద్ధానికి తీసుకొని రావటము మంచిది కాదు అన్నప్పుడండి. అప్పుడు రాజు అంటాడు, దావీదు నువ్వు చాలా మంచివాడివి దావీదు, నీలో ఏ లోపము లేదు, కానీ మా దగ్గర ఉన్న సర్దారులు నేను యుద్ధానికి రావద్దు అంటున్నారు. కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపోమన్నప్పుడు ఇక్కడ తర్వాత దావీదు గారు సిగ్లగ్ అనే ఏ ప్రాంతం అయితే ఈ అకీషు రాజు ఇచ్చాడో అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు దయచేసి సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము మొదటి వచనము నుండి కొన్ని వచనాలు మనం అందరము కూడా చదువుతాము. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లగునకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చారు? యుద్ధానికి వెళ్ళిన దావీదు గారు
ఇశ్రాయేలు మీదకి ఫిలిస్తీన్లతో కలిసి యుద్ధానికి వెళ్ళిన దావీదు గారిని వద్దంటే మరల ఎక్కడికి వచ్చాడు? ఏ ప్రాంతంలోనైతే నివసిస్తున్నాడో ఆ సిగ్లగ్ అనే ప్రాంతానికి వచ్చాడు. 3 రోజుల తర్వాత వచ్చాడు. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిగ్లగ్ మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి ఏం చేశారంటే అండి, ఇక్కడ మనం చూడగలిగితే ఫిలిస్తీన్లు ఎవరి మీదకి యుద్ధానికి వెళ్తున్నారు చెప్పాలి. ఫిలిస్తీన్లు ఎవరి మీదకి యుద్ధానికి వెళ్తున్నారు? ఫిలిస్తీన్లు అంటే ఎవరు అంటే ఫిలిస్తీన్లు అంటే ఎవరు అంటే ఇప్పుడు పాలస్తీనా గాజా ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ఆ గాజా కానివ్వండి, పాలస్తీనా ప్రాంతం ఉంది కదా, ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న వారే ఫిలిస్తీన్లు. ఇప్పుడు ఈ ఫిలిస్తీన్లు దేవుని జనులైన ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వీళ్ళు వెళ్ళారు. అప్పుడు మరొక రాజ్యం వారు, ఎవరు వాళ్ళు? అమాలేకీయులు. ఎవరండి వాళ్ళు? అమాలేకీయులు దావీదు ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆ ప్రాంతం మీదకి వచ్చాడు. ఇక్కడ 3 కనపడుతున్నారు. ఒకటి ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు అక్కడ పురుషులు అందరూ యుద్ధానికి వెళ్ళిపోయారు. యుద్ధం ఎవరు చేస్తారండి? పురుషులే కదా యుద్ధం చేసేది. ఇంటికాడ ఎవరు ఉంటారు? స్త్రీలు ఉంటారు, పిల్లలు ఉంటారు అని మీరు తెలుసుకొని అమాలేకీయులు దావీదు గారు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ సిగ్లగు ప్రాంతం మీదకి వచ్చి ఏమేం చేశారంటే అక్కడికి వచ్చి దాని మీద పడి కొట్టి దానిని తగలబెట్టి వాళ్ళు ఉంటున్న నివాసాలన్నీ కూడా తగలబెట్టేశారు. తర్వాత గనులేమి అల్పులేమి అందులో ఉన్న ఆడవారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండేది. ఇక్కడ మనము 2 విషయాలు ఆలోచన చేయగలిగితే, ఒకే దినమంలో ఏం చేశారంటే అక్కడ ఉన్న వాళ్ళను కొట్టారు. రెండవది ఏం చేశారంటే అక్కడ ఉన్న ఇల్లులన్నీ తగలబెట్టేశారు అంటే దాని అర్థం ఏంటంటే ఆస్తి నష్టం కలిగించారు. తగలబెడితే ఏమైందమ్మా? ఇల్లు కానివ్వండి తగలబెడితే ఏమైందండి? ఆస్తిని కోల్పోయాడు దావీదు గారు. అక్కడ ఉన్న ఆస్తిని కోల్పోయాడు. ఇంకో విషయం ఏంటంటే తన భార్య బిడ్డలను కోల్పోయాడు. అంటే చెరలోకి తీసుకొని వెళ్ళిపోయాడు. ఎవరు? మీరు చెప్పాలి. ఎవరు? అమాలేకీయులు. ఎవరండి? అమాలేకీయులు. తర్వాత ఏం జరిగింది అన్నప్పుడండి, దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి యుండుట చూచి ఎప్పుడైతే వీళ్ళు తిరిగి వచ్చారో మొత్తం కాల్ చేశారండి. వాళ్ళు నివసిస్తున్న ప్రాంతాలను కాల్ చేశారు. అక్కడ ఉన్న వాళ్ళను కొట్టారు. ఇక ఆడవారిని పిల్లల్లో ఇదిగోనండి చెర పట్టుకొని వెళ్ళిపోయారు. చెరలోనికి తీసుకొని వెళ్ళిపోయారు. ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి సందర్భాల్లో మనం ఆలోచన చేయగలిగితే అక్కడున్న దావీదు గారితో ఉన్నవారు ఏం చేశారు మనం చూడగలిగితే 4వ వచనంలో, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవున్నంత బిగ్గరగా ఏడ్చిరి. ఎంత ఏడ్చారంటే మీరు ఆలోచన చేయగలిగితే ఆస్తిని కోల్పోయారు, ఉన్నదంతా తగలబెట్టేశారు. తర్వాత మరి భార్య బిడ్డలను కోల్పోతే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. మొత్తం ఎలా ఉందంటే పరిస్థితి ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా దావీదు గారు ఏడ్చారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఏడవడం అన్నది మనం చూస్తున్నాము. ఈరోజు మరి మనం ఆలోచన చేయగలిగితే మరి మన జీవితంలో కూడా కొన్ని శ్రమలు వస్తాయన్నమాట. మనం కూడా కన్నీళ్లు కారుస్తాం, మనం కూడా బాధపడుతూ ఉంటాం, మనం కూడా దుఃఖపడుతూ ఉంటాం. ఎప్పుడైనా మీకు వచ్చిన కష్టానికి శక్తి లేనంతగా ఎప్పుడైనా నేను ఏడ్చారా? అంత కష్టం వచ్చిందమ్మ ఎప్పుడైనా మనకి, అంత కష్టం ఇక నా వల్ల కావదు అని ఇక
ఇక్కడ ఎంతగా ఏడ్చాడట 4వ వచనం, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చింది. శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చాడట. అలాంటి పరిస్థితుల్లో ఈ దుఃఖంలో ధైర్యాన్ని కోల్పోతాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమైపోతామో ధైర్యాన్ని కోల్పోతాం మనము. ఇక మరి అక్కడ ఉన్న దావీదు గారితో కొంతమంది ఉన్నారు కదా. ఇప్పుడు ఈ కొంతమంది ఏం చేస్తున్నారో మీరు చూడగలిగితే 6వ వచనం మనం చదవగలిగితే 6వ వచనం, దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా. చాలండి, అక్కడ ఉన్నవాళ్ళు దావీదుని ఏమంటున్నారండి, ఇదిగో ఈరోజు ఈ పరిస్థితి ఈ విధముగా జరగడానికి గల కారకుడు ఎవరు అంటే దావీదు. ఆయన కూడా దుఃఖపడుతున్నాడని ఈ దుఃఖంలో ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలు ఏమంటున్నారు, రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండి, రాళ్ళు రువ్వి ఆయన చంపేద్దామనండి. ఎందుకంటే ఈ పరిస్థితికి కారణం ఎవరు? దావీదు గారు. అంటే దావీదు గారు ఎవరండి? అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనాన్ని దయచేసి చదువుకుందాము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనాన్ని దయచేసి అందరం చదువుకుందాము. 22వ వచనం, తరువాత అతనిని తొలగించి, అంటే సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే దేవునికి ఇష్టానుసారుడైన మనుషునికి అంత శ్రమన, దేవునికి ఇష్టానుసారుడైన మనుషునికి అంత దుఃఖమా? వచ్చిందా రాలేదా? వచ్చాయా రాలేదా? దావీదు గారికి శ్రమలు, కన్నీళ్ళు, దుఃఖం వచ్చిందా రాలేదా? అంటే దాని అర్థం ఏంటంటే దేవుని కొరకు మనము దేవునికి ఇష్టానుసారముగా మనం బ్రతుకుతున్నప్పుడు మనకేమొస్తాయి? శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్లు కార్చే పరిస్థితులు వస్తాయి. రావనుకోకండి. మరి దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడైతే ఏంటి కష్టం దావీదు గారికి? కాబట్టి ఎందుకు వస్తున్నాయి ఎందుకన్నప్పుడు ఒకటి మనల్ని పరీక్షించడానికి కావచ్చు. రెండవది మనం ఆలోచన చేయగలిగితే ఈ కష్టం మనకి ఎందుకు వస్తుందంటే మనము వేరే వారికి ఒక ఉదాహరణగా, ఒక ఎగ్జాంపుల్గా ఉండడానికి, మనము వేరే వారికి ఒక రోల్ మోడల్గా ఉండడానికి ఈ కష్టాలు మన జీవితంలో వస్తాయి. దేవునికి ఇష్టానుసారుడైన మనుషులకే కష్టాలు, కన్నీళ్లు తప్పలేదు. ఎంత ఏడ్చాడంటే శక్తి లేదటండి, ఏడుచుటకు శక్తి లేదటండి, అంతగా ఏడ్చాడట. అందుకే దుఃఖంలో మనం ఏం కోల్పోతామండి? ధైర్యాన్ని కోల్పోతాము. మరి అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నా సపోర్ట్ ఇస్తున్నారు దావీదు గారి కంటే? దావీదును రాళ్ళు రువ్వి చంపాలి అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు గారు ఏం చేశారు? ఇలాంటి పరిస్థితుల్లో అన్నప్పుడు దయచేసి మరి దావీదు గారు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశారు అన్నప్పుడండి, మరలా మనం అందరం కూడా సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరం మరలా చదువుతున్నాము. 6వ వచనాన్ని మనం అందరం కూడా చదువుతున్నాము. దావీదు మిక్కిలి దుఃఖపడెను, తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను.
ఏం తెచ్చుకున్నాడంటమ్మా? ధైర్యము తెచ్చుకున్నాడంట. ఎవరిని బట్టి? ఎవరిని బట్టి అమ్మా? దేవుడిని బట్టి ఏం తెచ్చుకున్నాడు? ధైర్యం. ఏ పరిస్థితుల్లో? ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో, అంటే మనం కూడా మనకు వచ్చే కష్టం కావచ్చు, శ్రమలు కావచ్చు, ఇదిగో మనకు వచ్చే ఇబ్బందులు కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుణ్ణి బట్టి మనం ఏం తెచ్చుకోవాలి? నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు. అందుకే దావీదు గారు దేవుణ్ణి బట్టి ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు. అందుకని ఏమంటాడంటే యెహోవా నా బలం అంటాడు. నా బలం ఏంటి? నా బలం ఏంటి? దేవుడే నా బలం, దేవుడే నా బలం. కాబట్టి దేవునికి ఇష్టానుసారముగా బ్రతుకుతున్న మన జీవితాల్లో కష్టాలు, కన్నీళ్ళు వస్తాయి. అట్లాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి, కానీ కృంగిపోకూడదు. మనం నిరుత్సాహపడకూడదు, అధైర్యపడకూడదు. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఆ దేవుడిని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. అప్పుడు ఆయన ఏం చేశాడు? 7వ వచనంలో అప్పుడు ఆయన ఏం చేశాడు అన్నప్పుడండి, పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహిమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకొని వచ్చింది. ఏఫోదు అంటే ఏంటమ్మా? ఏఫోదు అంటే ఏంటమ్మా? ఏఫోదు అంటే యాజకులు ధరించుకునే ఒక కోట్, వస్త్రం ఉంటుంది కదా, యాజకులు ధరించుకునే కోట్ అన్నమాట. ఇక్కడ 12 ఆ రాళ్ళు ఇవన్నీ ఉంటాయి కదమ్మా. ఈ ఏఫోదును తెమ్మన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడండి 8వ వచనంలో, నేను కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చెయ్యగా, యెహోవా తరుముము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందు అని సెలవించాను. ఎవరి దగ్గర వేడుకున్నాడమ్మా? ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు మనం వాళ్ళని చెప్పుకుంటాం, వీళ్ళని చెప్పుకుంటాం. కానీ ఎవరు చెప్పుకోవాలమ్మా? ఎవరు చెప్పుకోవాలమ్మా? దేవుడికి చెప్పుకోవాలి, దేవుడికి చెప్పుకోవాలి. ఆ తర్వాత దేవుడిని అడిగాడు, దేవా మరి నేను వెళితే నా వారందరినీ నేను మరి రక్షించుకుంటానంటే అప్పుడు దేవుడు సమాధానం ఇచ్చాడు, వెళ్ళు, నీ వారందరినీ నీవు రక్షించుకున్నావు. కాబట్టి మనము చూడగలిగితే ఈ కష్టాలలో, ఈ కన్నీళ్లలో ఇదిగో మనం ఎదుర్కోవాలి అంటే ఏంటి అన్నప్పుడు, దేవుణ్ణి బట్టి ఎవరైతే ధైర్యం తెచ్చుకుంటారో, నా పరిస్థితి తండ్రి, నా పిల్లల పరిస్థితి, నా పిల్లలు దేవుడే చూసుకుంటారు, వాళ్ళని దేవుడికి అప్పచెప్పాను, దేవుడి మీద భారం వేసి మీరు నిశ్చితంగా ఉండగలిగితే ఖచ్చితంగా ఆయన మనం కోరుకున్న ఏవైతే ఇదిగో మన కోరికలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఆయన సఫలం చేసే దేవుడు, సఫలం చేసే దేవుడు. ఇక మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు కూడా ఆయన కూడా ఏమి అనుభవించాడు అన్నప్పుడండి మనమందరం కూడా ఒక మాట చదువుకోగలిగితే, మరి బైబిల్ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 11వ అధ్యాయం 12వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరుచుటకై గవిని వెలుపట శ్రమ పొందాను. దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు శ్రమ పొందాడు. అలాగే దేవుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా, ఆయన కూడా శ్రమ పొందాడు, శ్రమలు అనుభవించాడు. దావీదు గారిని తన దగ్గర ఉన్న జనులే రాళ్ళు రువ్వి చంపాలనుకున్నారు. అలాగే యేసుక్రీస్తు వారిని కూడా మనం చూడగలిగితే లూకాసు వార్త 4వ అధ్యాయము, దయచేసి 29వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 4వ అధ్యాయము 29వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణము నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. యేసుక్రీస్తు వారు కొండపేటు నుంచి తోసి చంపడానికి
యేసుక్రీస్తు వారిని కూడా తీసుకుని వెళ్ళారు. ఎవరు అంటే ఆయన స్వజనులే, ఆయన స్వజనులే, యూదులే. ఆయన కొండపేట నుంచి తోసి చంపడానికి యేసుక్రీస్తు వారిని తీసుకుని వెళ్ళారు. దావీదును కూడా రాళ్ళు రుబ్బి చంపడానికి దావీదును కూడా ఇదిగోనండి అక్కడ ఉన్న జనులే రాళ్ళు రుబ్బి చంపుదాము అనుకున్నారు. దావీదు గారు శక్తి లేనంతగా ఏడ్చాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. 11వ అధ్యాయము 35వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. చదవము. కాబట్టి యేసు కన్నీళ్లు విడిచెను. దావీదు గారు కన్నీళ్లు విడిచాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా కన్నీళ్లు విడిచెను. మరి ప్రియ కుమారుడే కదండి, దేవుడికి ఇష్టానుసారుడైన మనుషుడే కదండి. అంటే ప్రియ కుమారుడైనా దేవుడికి ఇష్టానుసారుడైన మనుషుడైనా శ్రమలు తప్పవు, కన్నీళ్లు తప్పవు, కష్టాలు తప్పవు. మరి దావీదు గారు ఆయన ఉంటున్న నివాసములు అన్ని కూడా తగలబెట్టేశారు. ఆయనకు తలము లేకుండా చేశారు, తగలబెట్టేశారు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా అన్నారు, నక్కలకు గొయ్యలున్నాయి, ఆకాశ పక్షులకు ఊళ్ళున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుటకు స్థలము లేదు అన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుని కొరకు బ్రతుకుతున్న మన జీవితాల్లో కూడా ఇవి వచ్చినప్పుడు దేవుణ్ణి బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. మరలా ఏప్రిల్కి రాసిన పత్రికలో ఇంకా మనం చూడగలిగితే 3వ అధ్యాయము 17, 18, 19 వచనాలు మనం అందరం కూడా చదువుకున్నాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 17, 18, 19 వచనాలు చదువుకున్నాం. అమ్మా ఒక నిమిషం మనం హబక్కూకు గ్రంథం చూద్దాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17, 19 వచనాలు. హబక్కూకు గ్రంథం చేద్దాం అందరూ కూడా. 3వ అధ్యాయము 17 వచనం చదవాలి. గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. ఏమంటున్నారో చూడండి భక్తులు, ఏమి ఉన్నా లేకపోయినా ఏమంటున్నారండి? నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా మీరు భయపడకండి, ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ శ్రమలో భయపడకండి. దేవుని మీద భారం వేయండి, దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీరు ఏమి చేయలేదు. మనం అనుకుంటున్నాం, నాకు అధికారం ఉంది, నాకు దానం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నేను ఏదైనా చేయగలుగుతాను అనుకుంటున్నాం. కానీ దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకుంటే దేవుడే చేస్తాడు, దేవుడే మన పక్షాన కార్యం చేస్తాడు. మరి ఎందుకు వస్తున్నాయని కష్టాలు, కన్నీళ్ళు అంటే ఎప్పుడు కూడా పరీక్ష కొరకు కాదండి. మనం చేసిన తప్పిదం వల్ల కూడా కొన్ని కష్టాలు వస్తాయి. వస్తాయా? మనం చేసిన కష్టాలు, మనం చేసిన తప్పిదాల వల్ల కొన్ని కష్టాలు వస్తాయి. మనం చేసిన తప్పిదాల వల్ల కష్టాలు తెచ్చుకొని తీరిపోవాలి చేయాలంటే అది చాలా కష్టము. కాబట్టి దావీదు గారు దేవుడికి ఇష్టానుసారుడైన మనుషులకి కష్టాలు, కన్నీళ్ళు తప్పలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎలా ధైర్యం తెచ్చుకున్నాడు అన్నప్పుడు దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈరోజు బాగా నాకు ఏమీ లేదండి, హ్యాపీగా ఉన్నానని మీరు అనుకోవచ్చు. కానీ కష్టం వచ్చినప్పుడు దేవుని వైపు తిరగండి, దేవుడికి ప్రార్థన చేయండి.
ఆయన విడిపించుటకు శక్తి కలిగిన దేవుడు, సమర్థుడు. కాబట్టి మనం ప్రతి పరిస్థితిలో దేవుని మీద ఆధారపడదాము, దేవుడికి చెప్పుకుందాము. దేవుడు మన మరలు విని దేవుడు ప్రతిఫలములు అనుగ్రహిస్తాడు. ఈ మాటలు మనందరి హృదయంలో దేవుడు ఫలింపజేయును గాక. ఆమేన్.